చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి టీటీడీ ప్రసాదంలో జంతు కొవ్వు లేదు అని అంతకుముందు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. పోనీ దాంట్లో వచ్చేసి ఇప్పుడు బాత్రూమ్ కడిగే అది కలుస్తున్నది అని చెప్పారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఏదో పేపర్లో చదువుతున్నాను అని చెప్పారు. సార్ మీరు వచ్చేసి ఒక మంచి పొజిషన్ లో ఉండి మీరు పేపర్లో చదువుతున్నాను అని చెప్పడం అయితే కొంచెం బాధగా ఉంది సార్. మీ దగ్గర ఆ రిపోర్ట్ వచ్చింది, ఒక కాపీ అనేది మీ దగ్గర ఉంటుంది కదా, మీరే పరిశీలించి మా జనాలకి ఒక క్లారిటీ ఇవ్వండి. లడ్డు చేసి మనం తినే పరిస్థితి 5 సంవత్సరాలు కల్తీ అయినకి బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసి కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు, వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు బాత్రూమ్ లో వేసిన కెమికల్స్ వాడి ఉంటే ఎవరో ఒకరికి ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వడమో, మోషన్స్ అవ్వడమో అట్లా ఏదైనా జరిగి ఉండేది కదా. అది కూడా ఎవరికి జరగలేదు కదా. 6 months బ్యాక్ నేను టీటీడీకి వెళ్ళొచ్చాను, 10 లడ్లు తిన్నా. తిరుపతి లడ్డు అంటే ఒక ఎమోషన్ కాబట్టి లడ్లు కూడా తిన్నాము. కానీ మీరు నాకు ఏంది అంటే మీరే పేపర్లో చదివాను అని చెప్తూ ఉంటే నాకే అసలు బాధగా ఉంది. ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు సార్, ఒక క్లారిటీ ఇవ్వండి.